మహోన్నతుడ, మీకు వందనాలు. నిజంగా మీరు నమ్మదగిన దేవుడు. మా జీవితాల్లో మా పరిస్థితులను చూసి సమాజం, లోకం నా అనుకున్న వారు విడిచిపెట్టిన, నువ్వు విడిచిపెట్టకుండా మీ కరుణను, మీ కృపను, మీ అనాది సంకల్పంలో మీ ప్రణాళికను మా ఎడల మీరు సిద్ధపరిచి నీ ప్రజగా మిమ్మల్ని స్తుతించగలిగినటువంటి ధన్యత మా అందరికి మీరు ఇచ్చారు. మాకు క్షేమాన్ని ఇచ్చారు, అభివృద్ధిని ఇచ్చారు, ఆశీర్వాదాన్ని ఇచ్చారు. అలాగే నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి కృపను, మీ రాజ్యాన్ని కూడా మీరు ఇచ్చారు. ఇచ్చిన మీరు మా దగ్గర నుండి ఆశిస్తుంది ఒకటే, మిమ్మల్ని ఆరాధించాలని, మీ కొరకు మేము బ్రతకాలని. మరి అలాగున ప్రభువా, మమ్మల్ని అందరినీ మీరు కూడా బలపరచండి, స్థిరపరచండి, నడిపించండి. మీ వాక్యం వద్ద మమ్మల్ని సరిచేయండి, బాగు చేయండి. మమ్మల్ని అన్ని విధాలుగా ప్రభువా మీ ఎదుట యోగ్యులుగా మీరు నిలబెట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి నిబిడలు ప్రభా సాక్ష్యం పంచుకున్నారు, వారిని, వారి కుటుంబాలను దీవించండి. వారు వెళ్ళబోతున్న ప్రయాణాలకు క్షేమాన్ని ఇవ్వండి. మీ కొరకు నమ్మకమైనటువంటి కుటుంబాలుగా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినం నీ మాటలు వింటున్న నిబిడలందరికీ కూడా శుభము, మేలు దయచేసి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు గణనామానికే పొందుకొనమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. రండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి అందరికీ పరిచయం ఉన్నటువంటి లేఖన భాగం 34వ కీర్తన 18వ వచనాన్ని చదువుకుందాం. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వాణ్ణి విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులను సంహరించును. నీతిమంతుణ్ణి ద్వేషించు వారు అపరాధులుగా ఎంచబడుదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును. ఆయనను శరణుజొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. దేవుడు ఈ మాటలు మనందరి వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. ఇక్కడ ఈ దినం కూడి ఉన్న మనందరితో దేవుడు కొన్ని సత్యాలను మన ముందు తీసుకొని వస్తున్నాడు. దేవుడంట ఆసనుడు అంటే ప్రత్యక్షమవుతాడు, సమీపంగా ఉంటాడు. మనం నమ్ముకున్న దేవుడికి ఉన్నటువంటి గొప్పతనమే ఆయన ఉన్నాడు, ఆయన మన పక్షంగా ఉంటాడు. నిరంతరం కూడా ఉండడానికి ఆయన తన ప్రణాళికలంతటిని కూడా మన జీవితాల్లో ఎప్పుడో ఏర్పరిచాడు. అయితే మరి ఈరోజు ఏంటి ప్రాముఖ్యత అంటే, నీవు నేను గ్రహించాల్సిన విషయం ఏంటంటే, నీతిమంతునికి కలుగు ఆపదలు, చెప్పండి, అనేకములా అనేకములు. నువ్వు ఖచ్చితంగా ప్రభు కొరకు నమ్మకంగా ఉంటే, నువ్వు ఖచ్చితంగా దేవుని దృష్టిలో నీతిమంతునిగా నువ్వు ఎంచబడితే, నువ్వు ఖచ్చితంగా నువ్వు నమ్ముకున్నటువంటి ఆ భక్తి విశ్వాసంలో ప్రభువుతో నడుస్తూ ఉంటే, నీకు ఖచ్చితంగా వచ్చే విషయం ఏంటంటే ఆపదలు. ఏంటండి ఇంతకీ ఈ మాట మనుషులు మాటలాగా ఉందా, లేకపోతే మనుషుల మాట కాకుండా దేవుడు ముందుగానే ప్రకటించి తన దాసులను నిలబెట్టుకొని
పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరేపణలో రాపించబడిన మాటలా అంటే ఖచ్చితంగా ఇది దేవుని యొక్క మాటే. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, ఏంటి అంటే మనం ఎవరినైనా సహాయం అడగడానికి వెళ్తాం. సహాయం అడగడానికి వెళ్ళినప్పుడు ఒక నాయకుడు అవ్వచ్చు, లేకపోతే బంధువుల్లోనే ఎవరైనా పెద్దలు అవ్వచ్చు, సంఘంలో కూడా ఎవరైనా పెద్దలు అవ్వచ్చు. నేను అలాగని అంటే ఎవరైనా ఒక పెద్ద తరహా వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి వెనువెంటనే నేను సహాయము చేయలేను అన్నాడు అనుకోండి, మహా అంటే బాధపడతాం, వీళ్ళ దగ్గరకు రావడం అనవసరం అనుకుంటాం. అనుకొని వెంటనే ఏం చేస్తామంటే ఆ ప్లేస్ని రిప్లేస్ చేస్తాం. రిప్లేస్ చేయడం అంటే ఆ వ్యక్తి దగ్గరికి కాకుండా ఇంకెక్కడికి వెళ్తాము అంటే ఇంకెవరి దగ్గరికైనా వెళ్తాం. ఇప్పుడు అక్కడ ఏముంది అంటే ఆప్షన్ ఉంది. ఒకసారి అలాగే ఈ మందిరం కట్టకముందు మరి పెద్దలు, అమ్మగారు, మేమందరం కూడా ఒక నాయకుడి దగ్గరికి వెళ్తే ఆ నాయకుడి కోసం వెయిట్ చేసి ఆ వెళ్ళింది కూడా దాదాపుగా ఒక 20 కిలోమీటర్ల దూరం వెళ్ళి మరి వెయిట్ చేస్తే రావడమే. ఏంటి వచ్చారంటే ఇలాగ మందిరం అండి కట్టాలనుకుంటున్నాం, కొంత హెల్ప్ కోసం వచ్చామంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే హెల్ప్లు గీపులు లేవు, ఇప్పటికే అలా ఇచ్చి మేమే ఆస్తులన్నీ పోయాయి మేమే అని ఆయన వెంటనే మాకే అంతా మేమే ఇప్పుడు అని కంగారు తొందరగా అనేసి వెళ్ళిపోయారు. విషయం ఏంటంటే కొంతకాలానికి వాళ్ళ మీదే కేసులు, వాళ్ళ మీదే రూమర్స్, వాళ్ళ మీద అన్నీ వచ్చాయి. ఆ నాయకుడు ఆ ప్రభుత్వంలో తర్వాత నాయకత్వం అనేది లేకుండా పోయింది. సరే, మనం ఇవ్వలేదన్నట్టుగా ఈ మాట చెప్పట్లేదు, కానీ మనం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి మనం రిసీవ్ చేసుకున్నటువంటి విధానం, అలాగే ఆ వ్యక్తి మనకు కాదన్నటువంటి విధానం, తర్వాత ఆ వ్యక్తి నాయకుడిగా ఉన్నాడంటే లేడు అంటే ఇప్పుడు ఇంకా చెప్పాలంటే ఇప్పుడు అసలు ఆయన లేరు. కానీ నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే ఖచ్చితంగా ఎవరి దగ్గరకు వెళ్ళినప్పుడు ఒకవేళ రిజెక్ట్ అవుతే ఇంకొకరి దగ్గరికి వెళ్తాం. కానీ ఇక్కడ ప్రభువే చెప్తున్నాడు ఏమని అంటే నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. అంటే నువ్వు ఏ దేవుణ్ణి అయితే నమ్మావో, ఏ ప్రభు మీద అయితే ఆధారపడుతున్నావో ఆయనే చెప్తున్నాడు నీతిమంతుడికి ఖచ్చితంగా ఏమున్నాయంటే అనేకమైనటువంటి ఆపదలున్నాయి. అయితే ఈరోజు ఆపదలున్నాయని చెప్పడానికి ఈ మాట రాయబడలేదు, కానీ ఆపదలు ఉన్నప్పటికీ వాటన్నిటిలో నుండి తప్పించే దేవుడు మనకున్నాడు అని చెప్పడానికి ఈ మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు మనకు సంతోషం, మనకు ప్రోత్సాహం, మనకు ధైర్యం, మనకు బలం, మనకు విశ్వాసం ఏమిటి అంటే మనం నమ్ముకున్న దేవుడు మనకు కలిగినటువంటి ఆపదలన్నిటిలో నుండి ఆయన విడిపిస్తాడు. నేను పక్కన చెప్పండి, విడిపిస్తాడని. దేవుడు నీకు కలిగిన ఆపదలన్నిటిలోనూ విడిపిస్తాడని చెప్పండి. విడిపిస్తాడు. అయితే ఈరోజు నువ్వు ఎరగాల్సిన సత్యం ఏంటంటే ఆపదలు ఉన్నాయి, వస్తుంటాయి, పోతుంటాయి. ఏమండి? వస్తుంటాయి, పోతుంటాయి. కానీ నిరంతరం నీతో ఉండే దేవుడు, నీ పక్షమై ఉన్న దేవుడు, నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నీ కలిగిన ఆపదలన్నిటిలో నుండి ఆయన నిన్ను విడిపించే దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు ఈ సత్యాన్ని మనకు అర్థం కావడం కోసం మొదట అసలు ఈ ఆపదలు ఎందుకు వస్తున్నాయి అని ఆలోచన చేస్తూ ఒక విషయాన్ని నేర్చుకుందాం. ముందుకెళ్దాం రండి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం నుండి చదువుకుందాం. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకును. చాలండి, ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇక్కడ దాకా మనం ఆలోచన చేస్తే దీనికి
మనం అండర్లైన్ చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే ఆ వచనాలన్నిటికీ పైన ఉన్నది చూసారా, ప్రారంభపు వచనం. ప్రతి దానికి ఏమని చెప్పండి, సమయము కలదు. మీ పక్కన వాళ్ళు చెప్పండి అన్నమాట. చెప్పండి చెప్పండి చెప్పండి. ఈరోజు నీ కలిగిన సంతోషాన్ని నువ్వు అందరితో పంచుకుంటున్నావు కదా, ఈ సంతోషం అనే ఒక సమయం రావడానికి దేవుడు ఎప్పుడో సిద్ధపరిచాడు. ఈ సమయం దగ్గరికి చేరే లోపున ఎన్నో ఆపదలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, కష్టాలు కలిగాయి, నిందలు కలిగాయి, బాధలు కలిగాయి, శ్రమలు కలిగాయి, వేదనలు కలిగాయి. కానీ వీటన్నిటిలో దేవుడు నీకు తోడై ఉండి ఇదిగో ఈరోజు ఈ శుభదినమును దేవుడు తీసుకొచ్చాడు నీ జీవితంలో. దేవుని స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాదు, మన లైఫ్ అంతట్లో కూడా ఇప్పుడు వరదలు వచ్చాయేమన్నా, వరదలు ఏమన్నా చెప్పొచ్చాయా? మేము అక్కడ మన గణపతి నగర్లో బ్రాంచ్ చర్చ్ ఆరాధన అయిపోయింది. నీళ్ళు వస్తున్నాయని ఆరాధనలు ఉండగానే ప్రకటన చేశారు. ప్రకటన చేస్తే ఇంకెక్కడ ఎవరికి తెలీదు, సరే ప్రకటన కూడా చేశారు. అక్కడ ప్రకటన చేస్తే అప్పుడు ఎబినేజర్ గారు ఇంకా చాలామంది ఏం చేశారు అంటే అక్కడ ఉన్నటువంటి బాక్సులు అన్నీ కూడా అటక మీద పెట్టించేశారు పైన. సరే నేను వచ్చేసిన తర్వాత తమ్ముడు వాళ్ళు ఫోన్ చేశారు, అన్న నీళ్ళు వస్తాయన్న అని. పెద్దరాజు వ్యాను మరి యవనస్తులు అందరూ వెళ్ళి అందరూ వెళ్ళిపోయాం. సరే వస్తాయంట అంటే అమ్మగారికి ఫోన్ చేస్తే అమ్మగారు అప్పుడు లేరు. అమ్మగారు అన్నారు, ఏం పర్లేదు, చాలా అటక మీద పెట్టేశారు, ఏం కాదు అని అన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తర్జనా భర్జన పడుతున్నాం, తీసుకురావాలా తీసుకురాకూడదా, తీసుకురావాలా తీసుకురాకూడదు. తీసుకొద్దాం అని అనుకుంటే ఇద్దరు ముగ్గురేమో వద్దులే పర్వాలేదు రాదు అంటున్నారు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారు, మా మెట్టు 10 లక్షల క్యూసెక్లు వచ్చినా మా మెట్టును అలా తాకెళ్ళిపోయింది కానీ లోపలికి రాలేదండి అన్నారు. వీళ్ళు స్థానికంగా ఉన్నారు, ముందు వరదను కూడా చూశారు, కాబట్టి వీళ్ళ మాటే కరెక్ట్ అనుకొని మళ్ళీ కొంత సరే అని చెప్పేసి వచ్చేస్తుంటే పెద్దరాజు అన్నాడు, అన్న మనం వ్యాన్ ఇక్కడే ఉంచుదాం, రెడీగా గేట్లో వ్యాన్ పెట్టి ఉంచి వచ్చేసాం. వచ్చేసిన తర్వాత నాకు అప్పటికే మనసులో ఏమైనా ఉందంటే అసలు ఒకేసారి తెచ్చేస్తే మన మనసు అక్కడ ఉండదు కదా, మునుగుద్దో చేస్తుందో అని భయం ఉండదు కదా. కానీ తీసుకురాలేదు. తీసుకురాకపోతే మనిషి మాత్రం ఇక్కడే ఉన్నాం, మనసు ఎక్కడ ఉంది చెప్పండి, అక్కడే ఉంది. సరే మళ్ళీ ఫోన్ చేశారు పాల్దన్కర్, తర్వాత వీళ్ళందరూ ఫోన్ చేశారు, ఏమనంటే తెచ్చేద్దామన్న నీళ్లు వచ్చేస్తాయేమో అంటే మేము అందరం మళ్ళీ వెళ్ళి ఆఖరికి నేను కూడా అక్కడికి వెళ్ళలేదు, యవనస్తులే లోపలికి అప్పటికే మోకాలు నీళ్ళు వచ్చేసాయి, నడుచుకుంటూ వెళ్ళారు, ఆ సామాన్లన్నీ పెట్టేశారు. ముందు ప్రశాంతంగా తీసుకురావాల్సిన దాన్ని తర్వాత ఎలా తెచ్చామంటే ఆదరాబాదరగా అంతా హడావుడిగా తీసుకొచ్చినప్పుడు కొన్ని మైకులు ఉండిపోయాయి, కొన్ని ఉండాల్సినవి వలిపెట్టడానికి ఒక పక్కది ఆ పార్ట్ ఉండిపోయింది, కొన్ని సామాన్లు ఉండిపోయాయి. అయితే మొత్తానికి ఆ వ్యాన్ కూడా రాలేనంత రోడ్డు మా కళ్ళ ముందర రోడ్డు కొట్టుకెళ్ళిపోతుంది, ఆ వ్యాన్ కూడా రాలేనంతగా ఫాస్ట్గా రావడం జరిగింది. అయితే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట చెప్పడానికి గల కారణం, అక్కడ ప్రళయం వస్తుందని లేకపోతే ఉపద్రవం వస్తుందని ప్రకటించబడినప్పుడు సిద్ధంగా ఉన్నామా? మా మెట్టు కూడా తాకదన్న ఆయన సామాన్లన్నీ బయటే ఉన్నాయి, మా మెట్టు కూడా తాకదన్న ఆయన సోఫాలను తడిసిపోయి బయట పడేశారు, పాప పనికిరాదని. అంటే వాస్తవానికి ఆయనే కాదు, అందరూ అలాగే అనుకున్నారు, ఎక్కడ చూసినా అదే జరిగింది, నష్టమే జరిగింది. సరే దేవుడు ఎందుకు ఈ మాట మనతో మాట్లాడుతున్నాడంటే అది వస్తుందని తెలీదు, కానీ వస్తుందని ప్రకటించబడింది, అయినప్పటికీ సిద్ధంగా లేము. కానీ బైబిల్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ప్రతిదానికి ఏముందో తెలుసా, సమయం కలదు. అసలు నమ్ముతారో నమ్మరో, ఈ సంవత్సరం వరదలు వచ్చాక మానవత్వం ఇంకా ఉంది అని కూడా తెలియజేయబడింది. చాలామంది అనేకమైన ప్రాంతాల నుండి పనిగట్టుకొని మేము రోజు నైట్ సామాన్లు కాదు మందిరం అంతా నీళ్ళంతా వెళ్ళిపోయాక కడిగేసి వస్తున్నాం. రోడ్ల మీద నీళ్ళు ఉన్నాయి, పక్కనంతా నీళ్ళు ఉన్నాయి, మందిరంలో నీళ్ళు లేవు. కడిగేసి వస్తుంటే చీకటి పడిద్ది. దాదాపుగా ఒక 7-7:30 ఆ రోజు దాదాపుగా ఒక 4 పాములు 5 పాములు చంపారు అక్కడ మందిరం దగ్గర. అంత విషపాములు అన్నీ ఉన్నాయి.
అలాంటిది చంపి వస్తున్నటువంటి ఒక వ్యక్తి ఎవరో సంచిలో ఏం తీసుకెళ్తున్నాడో తెలుసా? ఆహార పొట్లాలు పట్టుకొని ఒక్క మనుషుడే, ఒక వ్యక్తే, ఎవరు లేరు ఆయనకి హెల్ప్గా. అంటున్నారు, టార్చ్ చేసుకొని ఆ చీకట్లో వెళ్తూ అడుగుతున్నారు, ఏమండి అక్కడ ఎవరైనా ఉన్నారా అంటే, ఉన్నారు వెళ్ళండి అంటే, అసలు మాకు ఆశ్చర్యం అనిపించింది విషయం ఏంటంటే, అసలు పక్కన ఒక టీము కూడా లేదు, ఒక వ్యక్తి కూడా లేడు. ఆయన ఒక్కడే సంచిలో ఆహార పొట్లాలు పట్టుకొని టార్చ్ తీసుకొని వెళ్ళాడు. ఆయన దేవుణ్ణి నమ్ముకున్నాడా లేకపోతే అన్యుడా అన్నది నీ మాట చెప్పట్లేదు, కానీ మనుషుల్లో మానవత్వం ఇంకా ఉంది, హెల్పింగ్ చేసే నేచర్ ఇంకా ఉంది అని చెప్పడానికి వరదలు కూడా ఒక సాదృశ్యంగా చెప్పొచ్చు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ఈరోజు ఎందుకు మాట మాట్లాడుతున్నానంటే, దేవుడు మనతో చెప్తున్న మాట, ప్రతి దానికి ఏముంది? సమయం ఉంది. ఈరోజు ఈ స్టేటస్ రావాలన్నా ఒక దినము నువ్వు పడినటువంటి కష్టాలు ఉన్నాయి. లేకపోతే ఈరోజు ఈ స్థితిలో కొద్దిగా ఉండి, అయ్యో ఇది జరుగుతుందా, ఇది అవుతుందా, నా జీవితం ఇంతేనా అంటే, కాదు, నువ్వు కనిపెట్టుకొని ఉండు, దేవుడు నీకు ఒక సమయం ఇస్తాడు. నీ ప్రతి ప్రయత్నాలకు ఒక సమయం ఉంది. ఈరోజు ఆపదలకు సమయం ఉంది, ఈరోజు శ్రమలకు సమయం ఉంది, అలాగే నవ్వడానికి కూడా సమయం ఉంది. నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చడానికి కూడా ఏముంది చెప్పండి? సమయం ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంతకీ ఆయన సమయం ఎవరి దగ్గర ఉంది? ఈ సమయం ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర. అందుకే చూడండి, కీర్తనకారుడు మోషే చెప్తాడు ఈ మాట, ఎవరి దగ్గర ఉందో చాలా స్పష్టంగా చెప్తాడు. 90వ కీర్తన 12వ వచనము, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుట మాకు నేర్పము. దేవుని స్తోత్రం చెప్దామా? ఎందుకు అంటే, ఆ కాలగతులు ఎవరి వశంలో ఉన్నాయంటే దేవుని వశంలో ఉన్నాయి. ఆ సమయం ఎవరి వశంలో ఉంది అంటే దేవుని వశంలో ఉంది. ఈరోజు మనం ఏదో చేద్దాం, వినాలి, ఏదో చేద్దాం, ఎంతో చేద్దాం, ఏదో చేసి ఎక్కడికో సాధిద్దాం అనుకుంటున్నాం. నువ్వు నమ్మపో, ఎందుకు దేవుని ఈ మాట మాట్లాడుతున్నాడంటే, నువ్వు ఏదైనా చేయాలంటే ముందు నీకేముండాలి? ఏముండాలి? ఆయుష్. ఏమని చేయాలి చెప్పండి? ఆయుష్. మనకు కరోనా నేర్పించింది. అసలు ఎప్పుడు లేని అని మనం ఇప్పుడు మన జనరేషన్లోనే చూస్తున్నాం. ఏమని నేర్పించింది కరోనా అంటే, బాబు ఇదిగో నీ ఊపిరి ఉంది చూసావా, ఎంతో విలువైంది. మనకి ఇవ్వబడినటువంటి ఆక్సిజన్ ఉంది చూసారా, అది ఎంతో విలువైంది. ప్రసాద్ గారు ఉన్నారు కదా, మాధవి ప్రసాద్. ఆ ప్రసాద్ గారు మాకు వెల్డింగ్ కోసం అడిగినప్పుడు ఒక ఆక్సిజనే కదా అది, ఆటో నగర్లోకి వెళ్ళి సిలిండర్ వెళ్ళాం. ఎంత ఇచ్చాం అడ్వాన్స్ అంటే 400 తీసుకొచ్చి నెల రోజులు ఎక్కడ పడేసావు తెలుసా? గణపతి నగర్ షెడ్లో నెల రోజులు ఉంది అక్కడ. నేను అన్నా, ఏంటి అడగరా అంటే, ఇది ఎక్కువగా ఎవరు అడగరలేండి, మేము వెల్డింగ్లకు వాడుతూ ఉంటాం అంటే, పని రెగ్యులర్గా జరిగేది కాదు, వారం జరిగేది కాబట్టి ఎవరు పెద్దగా వాడరండి, అక్కడ పడేస్తే ఇచ్చిన అడ్వాన్స్ 400, నెల రోజులు అలా సిలిండర్ అలాగే పడేస్తుంది ఆ గణపతి నగర్ చర్చిలో. ఇది ఎప్పుడు సంగతి చెప్తున్నాను తెలుసా? కరోనాకు ముందు సంగతి. కానీ అదే సిలిండరు కరోనా ఆ టైంలోనే వచ్చింది. కరోనా వచ్చింది, సిలిండర్ లేక, ఆ యొక్క ఆక్సిజన్ లేక ప్రజలందరూ పరిగెత్తుతున్నారు. టైమ్ హాస్పిటల్ దగ్గర ఒక వీడియో, న్యూస్ ఛానల్ వాళ్ళు వీడియో చూపించారు. ఏంటంటే, ఒక అమ్మాయి ఒక సిలిండర్ని పట్టుకొని వచ్చి, వాళ్ళ నాన్నగారు సీరియస్ కండిషన్లో ఉన్నారు, మొత్తం పల్స్ పడిపోతుంది, ఆక్సిజన్ కావాలన్నారు. ఆమె తీసుకొచ్చి ఆటోలోంచి తీసుకొచ్చి హెల్ప్ అని గట్టిగా అరుస్తుంది. ఎవరైనా హెల్ప్ చేయండి, మా నాన్నగారు చనిపోయే పొజిషన్లో ఉన్నారు, ఇది కొద్దిగా తీసుకెళ్ళి హాస్పిటల్లో మేము ఇవ్వాలి, హెల్ప్ చేయండి అన్నారు. మీకు విషయం చెప్పనా, వాళ్ళు అత్యంత ధనవంతులు కూడా. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే, వాళ్ళ నాన్నగారు ఆక్సిజన్ తెచ్చిన తర్వాత కూడా చనిపోయారు. ఈరోజు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, దేవుడు మనకు ఏమిచ్చాడో
ఏదో సాధిద్దాం అనుకుంటాం, ఏదో చేద్దాం అనుకుంటాం, ఏదో లేదనుకుంటాం, ఏదో ఉంటే ప్రణాళికలు వేస్తాం. అసలు నీ ప్రణాళికలైనా నీ ఉద్దేశాలైనా ఏదైనా నీ జీవితంలో నెరవేర్చడానికి ముందు నీకు ఉండాల్సింది ఏం చెప్పండి? ఆయుష్. ఆయుష్, ఊపిరి. ఇంతకీ ఆ ఊపిరి ఇచ్చింది ఎవరు? ఇప్పుడు చెప్పండి, దేవుడు ఇచ్చాడంటారా ఇవ్వలేదంటారా? ఇచ్చాడు. దేవుడు విలువైనది మన జీవితంలో ఉంచాడు, అత్యంత విలువైనది మనకు అనుగ్రహించాడు. ఒక యూట్యూబర్ ఫారిన్ కంట్రీలో ఆమె అందం గురించి ఎక్కువగా టిప్స్ పెడుతూ, అందం గురించి ఎక్కువగా టిప్స్ పెడుతూ బాగా హైలైట్ అయిందంట. ఆ హైలైట్ అయినటువంటి ఆ యొక్క యూట్యూబర్ రీసెంట్గా ఆమె ఏదో ఒక ప్రోడక్ట్ వాడితే ఫేస్ అంతా ఇన్ఫెక్షన్ అయిపోయి బ్లాక్గా వచ్చేసి మొహం అంతా వాచిపోయి చాలా చూడడానికి భయంకరంగా ఉంది. బ్రతుకుతానో లేదో అని చెప్పి ఆ వీడియోలు ఇప్పుడు ఎలా పెడుతుందంటే మొహం అసలు గుర్తుపట్టడానికి లేదు. ఎంతో అందంగా ఉండే ముఖం చూడడానికి ఎంతో భయంకరంగా వికారంగా ఉండి ఆ వీడియోలు పెడుతూ అసలు నేను బ్రతుకుతానో లేదో, నా బ్లడ్ అంతటిని మార్చాలంటున్నారు, నాకు ఈ ఎవరికి రానటువంటి ఒక సివియర్ భయంకరమైనటువంటి వ్యాధి వచ్చిందని చెప్పి ఏడుస్తుంది. చెప్పండి, అందము శాశ్వతమా? ఈరోజు అందము అనే మాటకు ప్రాధాన్యతనిస్తాం. మన ప్లానింగ్స్, మన ప్రణాళికలు, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు ఏదేదో వాటి కోసం చేస్తాం. నేను చేయడం తప్పని అనట్లేదు, మనం పర్సనల్ హైజీన్ ఉండడం తప్పని నేను చెప్పట్లేదు. కానీ దేవుడి మీద ఆధారపడకుండా, దేవుడికి మనం ఇవ్వాల్సినటువంటి సమయం ఇవ్వకుండా, సమయం ఆయన ఆధీనంలో ఉందన్న కృతజ్ఞత మనకు లేకుండా, ఒకవేళ సనిగేటటువంటి అనుభవాల్లో ఇంకా ఉంటే ప్రభు నీతో చెప్తున్నాడు, సనిగే వారంగా ఉండకూడదు, కానీ దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని ఎరిగి ఆయనకు నమ్మకమైన వారంగా ఉండాలని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి, నీతిమంతునికి ఏం కలుగుతాయి? ఆపదలు కలుగుతాయి. దానికి ఒక సమయమే. ఎప్పుడూ కలుగుతానే ఉంటాయా అంటే కలగవు. ఎందుకంటే దానికి ఒక సమయాన్ని కేటాయించాడు నీ జీవితంలో. కొన్ని సమయాల్లో మాత్రమే. శోధించుటకైనా అనేక సమయాలు మన జీవితంలో శోధన వస్తుంది, కానీ శోధనను తప్పించేవాడు కూడా ఎవరు అంటే దేవుడే. నీ నిందలను, అవమానాలని ఆయన ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి నేను ఏం చేయాలి అంటే చూద్దాం రండి. దేవుని వాక్యంలోంచి ఏం చేయాలి అంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె ఉండి తెరలోపల ప్రవేశించుచున్నది, నిరంతరము మెల్కీసెదకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఇంకా గట్టిగా చెప్దామా? దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే మనకు దేవుడిచ్చినటువంటి సాధనం ఎప్పుడు వినాలి. ఎప్పుడు ఆపదలు వచ్చాయి, శోధనలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, నిందలు వచ్చాయి, కష్టాలు కలిగాయి. అలాంటప్పుడు నువ్వు ఎలా ఉండాలి అంటే కృంగిపోవద్దు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, మనకేముంది అంటే నిరీక్షణ ఉంది. ఈ నిరీక్షణ ఎలాంటిది అంటే నిశ్చలమైంది. నిశ్చలం అంటే ఏంటో తెలుసా? స్థిరమైంది, కదల్చబడినది. అలాంటి నిరీక్షణ మనం ఏం చేయాలంట? మన ఆత్మకు లంగరు వలె. ఏంటిది వాడతారు చెప్పండి? బోటు లేదా షిప్ కదలకుండా స్థిరంగా ఒక స్థానంలో ఉండడానికి. ఎందుకంటే సముద్రంలో ఒకవేళ లంగర్ వేయకుండా బోట్ని కనుక అలాగే ఉంచితే, నువ్వు రాత్రి బోటు మీద ఆ లంగర్ వేయకుండా పడుకొని పొద్దున్న చూడు అక్కడే ఉంటావా? ఉండదు, వెళ్ళిపోద్ది.
స్థిరంగా ఉండడానికి ఏం వాడతారు అంటే లంగర్ వాడతారు, యాంకర్ అంటారు ఇంగ్లీష్లో. ఈరోజు ఎందుకు ఈ మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, తమ్ముడు వినాలి, మన నిరీక్షణ ఎలాగుండాలి అంట? నిశ్చలమైందిగా, స్థిరమైందిగా. అది అంట మన ఆత్మకి ఎలా ఉండాలంట? లంగరు అంటే ఏంటో తెలుసా? నీలో స్థిరత్వం ఉండాలి. దేవుడు మేలు చేస్తే హల్లెలూయా స్తోత్రం, దేవుడు మేలు చేస్తే దేవుడు గొప్పవాడు. అదే కష్టం కలిగితే దేవుడు ఏం చేశాడండి, దేవుడు ఎక్కడ వింటున్నాడండి? ఇది స్థిరమైనటువంటి బుద్ధి అని అంటారా? ఏమండి, బైబిల్ దానికి ఒక సమాధానం చెప్తుంది. ఎందుకు మన జీవితాల్లో కొన్ని మేలులు జరగవు అంటే, రండి దేవుని వాక్యం నుంచి చూద్దాం. యాకోబు పత్రిక ఎందుకు మన జీవితాల్లో మేలు జరగట్లేదు అంటే, 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. 6 కాదు 5 కూడా చదువుదండి. ఒక్క నిమిషం. ధారాళముగా దయచే, ఆయన ఎవరిని గద్దింపక అందరినీ ధారాళముగా దయచేవాడు. అయితే అతడు ఏమాత్రము, చెప్పాలి ఎలాగంట, ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అట్టి మనుష్యుడు, చెప్పండి ఏ మనుష్యుడంట? ఏమనొస్తుందంట? ద్విమనస్కుడై తన సమస్త మార్గములు యందు అస్థిరుడు గనుక ప్రభు వల్ల తనకేమైనను దొరుకునని చెప్పాలి. ఏంటంట? తలంచు. ఒక్క మాట వినాలి. ఇంతకీ దేవుడు ఇస్తానన్నాడా ఇవ్వనన్నాడా? అసలు దేవుడికి ఇచ్చేటటువంటి గుణం ఉందా లేదా? చెప్పాలి. అనలో ఉందా లేదా? ఉంది అనడానికి రుజువు ఏంటంటే, ఆయన అడిగిన వారికి ధారాళముగా దయచేవాడు. నేను ఇందాకే చెప్పాను, ఒక నాయకుడి దగ్గరికి వెళ్తే మొన్నేనయ్యా ఇచ్చాము, మొన్నే అక్కడ వాళ్ళకి హెల్ప్ చేసాము, ఇంకా నా దగ్గర లేదు, ఇలా ఇచ్చుకుంటూ పోతే ఆస్తులు ఏమైపోతాయంటే కరిగిపోతాయి. ఈయన దగ్గర ధారాళంగా ఇచ్చే అనుభవం ఉందా? పోనీ ఇవ్వాలని మనసున్నా ఇవ్వగలిగిన సామర్థ్యం ఉందా? లేదు. కానీ ఈ దేవుడు ఏంటి అంటే, ఈయన ఎవరో తెలుసా? మనకు ధారాళముగా దయచేవాడు. మీ పక్కన చెప్పండి, ఆయన ఎలా ఇస్తాడు? అరాకొరగా ఇవ్వడు, కొంచెంగా ఇవ్వడు. ఆయన ఇస్తే ఎలా ఇస్తాడు చెప్పండి? ధారాళముగా దయచేస్తాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఇంత ధారాళంగా దయచేసే దేవుడు మన దేవుడై ఉన్నప్పుడు మనకెందుకు కార్యం జరగట్లా? ఇంత ధారాళంగా దయచేసే దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు, నేను ఖచ్చితంగా ఇస్తానని మాట్లాడుతున్నప్పుడు, మరి ఎందుకని కొదువులో ఉన్నావు? ఎందుకని పొందుకోలేకపోతున్నావు అంటే, వాక్యమే సమాధానం చెప్తున్నాడు దేవుడు. ఏమని తెలుసా? ఎవరైతే సందేహంతో అడుగుతారో, ద్విమనస్సుతో అడుగుతారో, అడగడం సంగతి పక్కన పెట్టండి, ఇవ్వడం సంగతి పక్కన పెట్టండి, ముందు ఇస్తానని కూడా ఏమనుకోవద్దు మీరు, తలంచుకొనరాదంట. తలంచుకోవడం అంటే ఏంటో తెలుసా? అసలు నువ్వు అడిగినా ఇస్తాడని, దేవుడు ఇస్తాడని, దేవుడి దగ్గర పొందుకుంటామని ఎక్కడ కూడా నువ్వు ఆలోచన కూడా పెట్టుకోవద్దు అంటున్నాడు. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ అడుగుతున్నాను, ఇంతకీ దేవుడు ఇస్తానంటున్నాడా ఇవ్వనంటున్నాడా? ఇస్తానంటున్నాడు. కానీ ఎవరికి ఇవ్వనంటున్నాడు? ఎవరైతే ద్విమనస్కుతో ఉంటారో, ఎవరైతే సందేశిస్తూ ఉంటారో, ఎవరైతే సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడరో వారికి దొరకదు. కానీ ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, విశ్వాసంతో అడుగుతారో, విశ్వాసంతో ప్రభు దగ్గరకు వస్తారో, నేను ఇందాకే చెప్పాను, ప్రతిదానికి సమయం ఉంది. కష్టాలకు సమయం ఉంది, దుఃఖానికి సమయం ఉంది, శ్రమలకు సమయం ఉంది, శోధనలకు సమయం ఉంది, సంతోషానికి సమయం ఉంది, అలాగే అభివృద్ధికి ఆశీర్వాదాలకి సమయం ఉంది. ఏ కాలంలో నీవు ఉన్న కాలగతులన్నీ ప్రభు వశంలో ఉన్నాయి. సమయం ఆయన ఆధీనంలో ఉంది. నేను చేయాల్సింది ఏంటంటే, మనం ఉన్నటువంటి పొజిషన్ కాదు చూడాల్సింది, మన పొజిషన్ నుంచి లేపగలిగినటువంటి ప్రభువును మనం చూడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి నీలో ఇంకా సందేహంతో ఉన్నావేమో, అందుకే నీ పక్షంగా పనులు అవ్వట్ల. నువ్వు సందేహంతో అడుగుతున్నావేమో, అందుకే నీ పక్షంగా ఎటువంటి లాభం చేకూరట్లేదు.
ప్రభు నిన్నే అడుగుతున్నాడు. ఒకవేళ చూడండి ఇక్కడే ఉంది, కొంతమంది ఎందుకు పొందుకోలేకపోతారో కూడా అక్కడే రాయబడి ఉంది. 4వ అధ్యాయం 2వ వచనం, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుణ్ణి అడగనందున మీకేమీ. మళ్ళీ అడుగుతున్నాను, దేవుడు ఇస్తానంటున్నాడా ఇవ్వనంటున్నాడా? ఇస్తాడు. మీరు మీ పక్షంగా నిలబడి, మీరు యుద్ధాలు చేసి, మీరు పోరాటాలు చేసి, మీరు పరుగులెత్తి, మీరు ప్రయాసలు పడి, మీరు 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 మీ మీద మీ మీద మీ మీద మీ మీద అయితే అనేవాడు. ఎందుకంటే ఫైనల్ స్టేట్మెంట్ ఏం చెప్పాడంటే దేవుణ్ణి అడగనందున. ఇప్పుడు అదే మాటను నేను బ్లెస్సింగ్గా మార్చి, అంటే బ్లెస్సింగ్ నేను మార్చడం కాదు, దేవుడు బ్లెస్సింగ్గా మన జీవితంలో మార్చడానికి ఏంటో తెలుసా? పోరాటాలు, యుద్ధాలు ఇవన్నీ మాని ప్రభువు మీద ఆధారపడండి, ప్రభువుని అడగండి. ప్రభువు మీద ద్విమనస్కు లేకుండా విశ్వాసంతో అడగండి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో ఏం చేస్తాడు చెప్పండి? ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఇవ్వడానికి ముందే చెప్పాడు. ఆయన ఎలాంటి దేవుడో తెలుసా? ధారాళముగా దయచేవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ దినం ప్రభు ఎందుకు ఈ విషయాలు మన ముందుకు తీసుకొస్తున్నాడు అంటే, నేను ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు మనకున్నటువంటి ఏకైక ఆధారం, ఏకైక దిక్కెవరో తెలుసా? దేవుడే. దేవుణ్ణి కాదని నువ్వు ఏ ప్రాంతానికన్నా వెళ్ళు, ఏ స్థలంలోనే ఉండు, ఎంతైనా ప్రయాసపడు, దేవుడు లేని వారి జీవితంలో ఏం జరగదు. రండి, ఎక్కడుందో మాట ఇందాక చదువుకున్నాం కదా, 34వ కీర్తనలో ఏమని ఉంది? 34వ కీర్తన చూడండి మరొకసారి. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనస్సు కలిగిన వారిని ఆయన రక్షించును. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. దేవుని స్తోత్రం చెప్దామా? అంటే చూడండి, దేవుడు యొక్క పర్ఫెక్షన్ గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. ఏంటా పర్ఫెక్షన్? ఏంటా పర్ఫెక్షన్ అంటే ఆయన కాపాడితే, ఎందుకంటే ఆయన మన ఎముకలన్నింటిని కూడా ఎరిగినవాడంట. నేను సూటిగా అడుగుతున్నాను, నీ ఎముకలు నీకు తెలుసా? నాకు వారం రోజుల నుండి విపరీతమైనటువంటి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, చాలా విపరీతంగా. అసలు అప్పుడప్పుడు ఒక చిన్న మదిలో ఒక ఆలోచన వస్తూ ఉంటుంది, చిలిపి ఆలోచన. ఏంటో ఆలోచన అంటే, అప్పుడప్పుడు సైకిళ్ళు, బండ్లు ఇవన్నీ ఆయిలింగ్ చేస్తారు, తీసి ఇంజన్లో ఇవన్నీ ఆయిలింగ్ చేసి గ్రీజులు పెట్టి మళ్ళీ ఏం చేస్తారంటే బిగిచ్చేస్తారు. అప్పుడు మళ్ళీ బాగా పనిచేయడం ప్రారంభిస్తుంది. ఎబినేజర్ గారికి ఒక బండి ఉంటుంది, అది ప్యాషన్. ఆయన కొత్త బండి ఎందుకు మార్చలేదని ఒకసారి అడిగితే, ఈ గట్టిదనం కొత్త బండ్లకు రాదండి, అందుకే అదే బండి వాడుతూ ఉంటాను అని. అప్పుడప్పుడు దాన్ని ఏం చేస్తూ ఉంటారంటే, దానికి మళ్ళీ రిపేర్ చేపించి ఇంజిన్ అన్ని సరి చేస్తూ ఉంటారు. నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, మోకాలకు అలాంటి అవకాశం ఏమైనా ఉంటే బాగుండు అనిపించింది, ఎముకలకు అలాంటి అవకాశం ఏమైనా ఉంటే బాగుండు అనిపించింది. కొద్దిగా గ్రీజ్ పెట్టుకోవడం, ఏమండి, కొద్దిగా మళ్ళీ సరి చేసుకోవడం. ఇది మదిలో వచ్చిన పిచ్చి ఆలోచన అనుకోండి. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, నీ ఎముకలు నీకు తెలుసా? నాకు వెనక భాగంలో ఒక వారం నుండి చెప్తా ఉన్నాను, పెయిన్ వస్తుంది. అసలు ఏ పెయిన్ అనేది ఒక థాట్ వస్తూ ఉంటుంది, ఎంత కిడ్నీ ఎక్కడ ఉంది అని ఎత్తుక్కుంటూ ఉంటాను. ఏమండి, అంటే మన పార్ట్స్ మన బాడీలో ఉన్నటువంటిదే మనకు తెలియదు, అది మన జీవితం. కానీ ప్రభు నీ ఎముకలన్నిటినీ కూడా ఎరిగిన వాడంట. ఆయన రక్షిస్తే వాటిని ఒక్కటైనా విరిగిపోదంట. దేవుని స్తోత్రం చెప్దామా? అంటే ఆయన చేసే పనులన్నీ పర్ఫెక్షన్, సంపూర్ణమైనవి, అరాకొరా కాదు. మనం ఎంతసేపు కూడా కొద్దిగా దీవిస్తే చాలనుకుంటాం, కొంతలోనే ఆగిపోతాం, కొంతలోనే కోరుకుంటాం, ఇహపరమైన దాని దగ్గరే సరిపెట్టేసుకుంటాం. దేవుడు అందుకొరకు కాదు మనం ఏర్పరచుకుంది. ఇహపరంలో దీవించాలంటే నువ్వు ఈయన దగ్గరికే రాక్కర్లేదు, ఈ లోకల్ ఎన్నో దీవెనలు ఉంటాయి. ఏమండి, ప్రభువుని ఎరగని వారికి ఆస్తులు లేవా? ప్రపంచం మొత్తంలో
ఆస్తిపరులను మనం కౌంట్ చేస్తే చెప్పండి, క్రైస్తవులు ఎక్కువ మంది ఉంటారా లేకపోతే అన్యులు ఎక్కువ మంది ఉంటారా? అన్యులు ఎక్కువ ఉంటారు. ప్రభువుని ఎరగని వారే ఎక్కువ మంది. అంటే మరి ఇప్పుడు వాళ్ళకి ఎక్కడి నుండి వచ్చింది ఆశీర్వాదం? బ్రూనే సుల్తాన్ అనే ఆయన రాజు, ఈయన హెయిర్ కట్ చేయించుకోవడానికి దుబాయ్, అది సౌదీ కంట్రీ నుండి ఇంగ్లాండ్ వెళ్ళి హెయిర్ కట్ చేయించుకొస్తాడంట. దానికి కొన్ని కోట్లు కొన్ని లక్షలు ఖర్చు పెడతాడు, కొన్ని లక్షలు ఖర్చు పెడతాడంట. దేనికి? కటింగ్ చేయించుకోవడానికి. ఎక్కడికి వెళ్తాడంట? ఏమండి, సౌదీ కంట్రీ నుండి అక్కడికి వెళ్తాడంట. అంటే చూడండి, ధనవంతులు లేరా? అంటే ఆశీర్వదించబడిన వారు ప్రభు బిడ్డలు మాత్రమేనా? ప్రభు బిడ్డలేనా అంటే కాదు. అంటే మనకు, నీకు, నాకు దేవుడు ఎందుకు మాట చెప్తున్నాడంటే, ఇహపరమైనటువంటి దాని కొరకు ఎదురు చూడక, ఇహపరమైన వాటితోనే సరిపెట్టుకోవడం కాదు. ఆయన చేసేదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇహపరము మాత్రమే కాదు. నేను పోయినసారి కూడా చెప్పాను, ఇక్కడ ఉండేదంతా ఏంటో తెలుసా? మనకు దేవుడిచ్చేది కొసరు. అసలైంది ఎక్కడుంది చెప్పండి? దేవుని రాజ్యం, పరలోకం. దాని కొరకు నిన్ను నన్ను సిద్ధపరచడానికే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. రండి దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే 20వ వచనం, ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు, చెడుతనము భక్తిహీనులను సంహరించును. చాలండి, చెప్పండి, ఏమి సంహరిస్తుంది? చెడుతనము ఎవరిని సంహరిస్తుంది? భక్తిహీనులను ఏం చేస్తుంది? సంహరిస్తుంది. ఇప్పుడు వినండి వినండి వినండి, నీతిమంతుడికైతేమో కలిగే ఆపదలు అనేకమైనప్పటికీ దేవుడు ఏం చేస్తాడంట? వారిని విడిపిస్తాడంట వాటన్నిటి నుండి. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ భక్తిహీనులు, వారి యొక్క చెడుతనమే వారిని ఏం చేస్తుంది చెప్పండి? సంహరిస్తుంది. ఇప్పుడు చాయిస్ నీ మీద ఉంది, నీ ముందు ఉంది. అదేంటో తెలుసా? ప్రభువైన యేసు క్రీస్తు వారిని నువ్వు స్వరక్షకుడుగా అంగీకరించి, నీతిమంతుడిగా అనగా ఆయన మన అందరి పాపముల కొరకు మరణించి, మరణాన్ని జయించి పునరుద్ధాడై తిరిగి లేచి, మన సుధాకర్ అన్న చెప్పారు, ఆయన పుడతానన్నాడు, పుట్టాడు. ఏమండి, ప్రాణం పెడతానన్నాడు, పెట్టారు. తిరిగి లేస్తానన్నాడు, లేచాడు. మళ్ళీ తిరిగి వెళ్తున్నానన్నాడు, వెళ్ళాడు. వస్తానన్నాడు, రాడా? వస్తాడా? రాడా? వస్తాడు. అలాగే నీ విషయంలో, నా విషయంలో దేవుడు ఏదైతే వాగ్దానం చేస్తాడో ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆయన ఒకరోజు వస్తాడు. వస్తే ఆయన దృష్టిలో నువ్వు నీతిమంతుడిగా ఎంచబడతావా? నీతిమంతుడికి కలిగిన ఆపదలు, అనగా ఆపదలు వచ్చాయని లేకపోతే దాని నుండి త్రుట్టిల్లిపోయి భక్తిహీనుడు అవుతావా? భక్తిహీనుడిని సంహరించడానికి ఎవరో కారణం తెలుసా? వారి యొక్క చెడుతనమే. నువ్వు అలాగుండకుండా ఉండాలని ప్రభు ఈరోజు ఈ మాటని ముందుకు తీసుకొని వస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే రండి, రోమిలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 13వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, రోమిలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం చదవమ్మా. కాగా పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. దేవుని స్తోత్రం చెప్తామా? వినండి వినండి వినండి, నీకు సమస్త ఆనందము సమాధానము కావాలి అంటే ఏముండాలి? అక్కడే రాయబడి ఉంది, మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తకు దేవుడు, అక్కడ రీజన్ చెప్తున్నాడు. ఇప్పుడు దేని ద్వారా అంట? విశ్వాసము ద్వారా సమస్త ఆనందమును సమస్త సమాధానం. మీ పక్కన చెప్పండి, సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ దేవుడు మిమ్మల్ని నింపును గాకనండి. కొంతమందికి ఎందుకో చెప్పాలంటే ఇష్టం లేదనిపిస్తుంది. ఏమండి, వాళ్ళు ఆనందంగా ఉండడం ఇష్టం లేదనుకుంటా. సరే, వినండి వినండి, సమస్త ఆనందం సమాధానం నీకుండాలి అంటే నీకుండాల్సిన లక్షణం విశ్వాసం. ఎప్పుడు ఉండాలి? ఏ సమయంలో ఉండాలి?
సమయం ఎక్కడుంది? దేవుని ఆధీనంలో ఉంది. ఆ సమయానికి అధిపతి ఎవరు? దేవుడు అధిపతి. ఎప్పుడు ఆయన సహాయం చేస్తాడు? నువ్వు ఎప్పుడు కూడా ఏ పరిస్థితుల్లో ఉన్నా నీలో ఎక్కడ కూడా అవిశ్వాసానికి అధికారం లేకుండా, ద్విమనస్కు లేకుండా, ఆయన ప్రతిదానికి కర్త అయిన ఎరిగిన వాడై, ఎరిగిన దానివై ఎప్పుడైతే ప్రభు మీద ఆధారపడతావో నీ హృదయంలో ఆయన ఇచ్చే గొప్ప అనుభవం ఏంటో తెలుసా? సమస్త ఆనందమును, సమాధానమును. ఆమెన్ చెప్దామా? ఆమెన్. కాబట్టి ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. నీవు నేను ఇక్కడతోనే కాదు, శాశ్వతంగా ఈ ఆనందాన్ని, సమాధానాన్ని పొందడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రండి 147వ కీర్తన, నేను 2-3 వచనాలు చూపించి ముగిచ్చేస్తాను. 147వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. గుండె చెదిరిన వాడిని ఆయన బాగు చేయవాడు, వారు గాయములను కట్టువాడు, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించున్నాడు, వాటికి అన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు ఏమి లేదు చెప్పండి, మిత్తి లేదు. దేవుని స్తోత్రం చెప్దామా? అసలు నిజంగా దేవుడి గురించి ఆలోచించడానికి మనం ఈరోజు దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన సంఖ్య, నక్షత్రముల సంఖ్యను వాటికి పేర్లు కూడా పెట్టేవాడంట. ఓ అక్క వినండి, అసలు దేవుడి ప్రజలకి దేవుడిచ్చినటువంటి ఆధిక్యత చెప్పంటారా? అది దేవుడే ఇంత గొప్పవాడు అనుకుంటున్నాం. దేవుడు కాదు, దేవుడు ఏర్పరిచిన ప్రజలకే దేవుడు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇజ్రాయెల్ దేశంలో? వింటున్నారు అసలు వార్తలు? ఇజ్రాయెల్ దేశం యొక్క యుద్ధమును చూసి, వాళ్ళు ఉపయోగిస్తున్నటువంటి విధానాలు చూసి, దేవుడు వారికి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని చూసి ప్రపంచం అంతా ఆశ్చర్యపోతుంది. ఎందుకు ఆశ్చర్యపోతుందో తెలుసా? ఇజ్రాయెల్ దేశం యుద్ధం చేస్తుంది. తర్వాత హమాస్ అనేది ఒక ఉగ్రవాద సంస్థ. దానికి హెల్ప్గా వచ్చినటువంటి దేశాలేమో ఇరాను, లెబానోను, ఇంకా ఇరాకు, ఇవన్నీ ముందుకు వస్తున్నాయి. వీటన్నిటినీ వీళ్ళు అక్కడే ఉంటారు. కానీ ఈ దేశాల్లో, వారున్నటువంటి దేశాల్లో ఆ శత్రువు యొక్క, ఆ ఉగ్రవాదుల యొక్క నాయకులందరూ కూడా అలా టపాటపటపా చచ్చిపోతున్నారు. ఎలా సాధ్యమవుతుంది అనేది అందరికి అందుబాటున్న విషయం. మన రీసెంట్గా జరిగింది ఏంటంటే, మొబైల్స్ వాడితే సిగ్నల్స్ ద్వారా వీళ్ళు ఏదైనా ట్యాపింగ్ చేస్తారని, మొబైల్స్ కాకుండా ఎప్పుడో ప్రారంభంలో, నేను కాలేజ్ చదివే రోజుల్లో ఏముండేదంటే పేజర్లు ఉండేవి. అప్పుడు పేజర్లు కూడా పెట్టుకొని తిరిగేవారు కొంత పెట్టగలిగిన వాళ్ళు. ఈ పేజర్ ఏంటంటే, మనం ఎక్కడున్న మెసేజ్ వస్తుంది, మెసేజ్ వరకే. పలానా దగ్గర కలుసుకుందాం, మాటలే ఉండవు, మెసేజే, పేజర్ ఉండేది. వీళ్ళంట పేజర్లు వాడారంట ఈ ఉగ్రవాదులు. పేజర్లు వాడితే అసలు ఎలా పేలిపోయాయో కూడా తెలీదు, భయంకరంగా పేలిపోయాయి. అది ఎక్కడ? వాళ్ళ దేశంలో ఆ శత్రువుల మధ్యలో టపా టపా ఏమైందో తెలుసా? పేజర్లన్నీ పేలిపోయాయి. ఇది వారి జ్ఞానం, దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానం. నేను దేవుని జ్ఞానం గురించి చెప్పట్లేదు, దేవుని ప్రజలకే దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం గురించి చెప్తున్నాను. ఇంకో విచిత్రమే చెప్పనా? ఆఖరికి కమోడ్స్ ఉంటాయి కదా, కమోడ్స్ అంటే ఏంటంటే మన వాష్రూమ్కి వెళ్ళేటటువంటి ఆ సిట్టింగ్ కమోడ్స్ ఉంటాయి కదా, అవి కూడా పేలిపోయాయి. అసలు ఆశ్చర్యపోతున్నారు, ఎలా సాధ్యం, ఇవి ఎలా పేలుతున్నాయి అంటే చూడండి ఎంతగా వీళ్ళు ఇప్పుడు ఉపయోగిస్తున్నటువంటి టెక్నాలజీ అంట. ఎవరు? ఈ శత్రువులందరూ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి వాడుతున్నారంట. కానీ ఈ దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? 20 సంవత్సరాలు ముందుకెళ్ళి వాడుతున్నారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. వీళ్ళు ఎక్కడ కొంటారో, ఎలాగ కొంటారో, ఎలా వాడతారో, ఏం వాడతారో, ఎవరెక్కడ ఉంటారో అన్నీ కూడా ముందుగానే ఎంత ప్రీ ప్లానింగ్తో చేసి, ఆ సమయానికి అలాగున వారు గాయపడేలాగున, నష్టపోయేలాగున పెద్ద నాయకులు, హమాస్కు ఉన్నటువంటి ఉగ్రవాద నాయకుడు, పెద్ద నాయకుడు కూడా రీసెంట్గా 2 రోజుల క్రితం కూడా ఆయన చనిపోయాడు. ఎలా సాధ్యం అంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి జ్ఞానం.
ఇప్పుడు చెప్పండి, దేవుని ప్రజలకే దేవుడు అంత జ్ఞానం ఇస్తే ఆయన నక్షత్రాల సంఖ్యను కూడా ఎరిగిన వాడంటే నిన్ను ఎరగడా? నువ్వెక్కడో ఏదో మూల ఇంట్లో బాధపడుతూ దుఃఖపడుతూ నాకెవరు లేరని నువ్వు అనుకోవచ్చు, కానీ దేవుడికి తెలుసా తెలీదా? తెలుసు. దేవునికి తెలుసు, నీ స్థితి తెలుసు, నీ పరిస్థితి తెలుసు, నీ హృదయం తెలుసు, నీ అంతరంగం తెలుసు. అంత మాత్రమే కాదు, నీ భవిష్యత్తు కూడా తెలుసు. మరి ఆ తెలిసిన దేవునికి నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావు? ఏమండి, అందుకే ఆయన అంటాడు, స్తుతిస్తున్నాడు. ఏమనంటే మొదట 147 కీర్తన మొదటి వచనంలోనే యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. అక్కడ చూసారా, దేవుణ్ణి స్తుతించండి, యెహోవానే స్తుతించండి, ఆయన స్తుతి చేయుట మంచిది. ఎవరికి మంచిది? మీ పక్కన ఉన్న చెప్పండి, ఎవరికి మంచిది? అది మనకే మంచిది, నీకే మంచిది. దేవుణ్ణి అంతగా స్తుతిస్తే నీకే మంచిది. ఎందుకంటే ఈ లోకంలో నువ్వు ఎంతో రోజు పొద్దున మొదలుకొని రాత్రి వరకు కష్టపడి 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 చెమట కార్చి టెన్షన్ పడి ఒత్తిళ్ళు పడి లేనిపోయిన బలహీనతలు తెచ్చుకొని ఇదంతా ఎవరి కోసం చేస్తాం? నీ మీద ఉన్నటువంటి యజమానుడి కోసమో లేదా నీ జీవనోపాధి కోసం. మంచిది, నేను కాదన్ను. కానీ అసలు నీవంటూ ఉన్నావు, నీ ఉనికంటూ ఉంది, నీవంటూ బ్రతికున్నావు, అలా చేయడానికి ఇంకా బ్రతికున్నావు, చేయగలిగిన సామర్థ్యం ఉంది. అలా అంత మాత్రమే కాదు, పరలోకపు ఆశీర్వాదం నీకుంది. మరి నువ్వు దేవుని కొరకు ఏం చేయాలి? అందుకే అంటాడు, స్తుతించుట మంచిది. ప్రార్థనలకు కూడా కొంతమంది టైమింగ్స్ పెడతారు. టైమింగ్ ఎంతే ఉండాలి, అంతలో ఉండాలి, ఇది అంతవరకు అయితే మేము వస్తాం, లేకపోతే లేదు. నీకు ఒక మాట చెప్పనా, దేవుని ఎంతగా స్తుతిస్తే నీకే మంచిది, అది మనోహరం. ఎంతగా ఆయన ప్రభు పాదాలు పట్టుకుంటే అది మనోహరం, ఎంతగా ఆయన సన్నిధులు ఉంటే అంత మనోహరం, ఎంతగా ఆయన సన్నిధులు ఉంటే అంత దీవెన, ఎంతగా ఆయన సన్నిధులు ఉంటే. ఎందుకు? ఒక్క దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైంది. నువ్వే కోల్పోతున్నావు దేవుని మందిరంలో లేక శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని. కానీ ప్రభు ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, నీ జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు, నీ జీవితంలో వేదనలు కలిగినప్పుడు అలసిపోకు, కృంగిపోకు, సనగకు, దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించు. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు. ఏమనుంది అక్కడ? యెహోవాయే చెదిరిన ఇశ్రాయేలుని పోగు చేయవాడు, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములను చెప్పండి కట్టు. నీ లైఫ్లో ప్రతి బ్లెస్సింగ్ ఎక్కడుందో తెలుసా? దేవుని యొద్ద మాత్రమే. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఈరోజు ప్రభు నీతో నాతో చెప్తున్నాడు. 2 వచనాలు చూసుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. చెప్పండి, ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఇంత విన్న తర్వాత ఏం చేద్దాం? మళ్ళీ మన చింతలు మనం పడదాం, అంతేనా? మన దిగుళ్ళు, మన బాధలు మనం పడదాం. ఎవరైనా ఎన్నైనా చెప్పుకొనివ్వండి, దేవుడు ఎన్నిసార్లైనా మాట్లాడినివ్వండి. నా ఆలోచన నాయే, నా కష్టాలు నాయే, నా శ్రమలు నాయే, నా బాధలు నాయే, నా దుఃఖం నాదే, నేను మాత్రం స్తుతించలేనండి అంటే ప్రభు అంటాడు, అయ్యో ఇప్పుడు కూడా ఇదే మాట చెప్తున్నావా? దేని గురించి నువ్వు చింతపడొద్దు, కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత దేవునికి ఏం చేయాలి చెప్పండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అది మనకేంటో తెలుసా? ఆయనంట సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం ఎవరి వలన చెప్పండి? యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండు. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? మీ హృదయానికి కావాలి, మీ తలంపులకు కావాలి. సమస్త జ్ఞానానికి మించిన దేవుడు నీ పక్షంగా ఉంటాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి చింతపడొద్దు, ప్రభు మీద ఆధారపడదాం, ప్రభుతో కొనసాగుదాం. ప్రభు మనని
ఉన్నతమైన శిఖరాలకు ఎక్కిస్తాడు, ఉన్నతమైన దీవెనలు ఇస్తాడు, దేవుని రాజ్యానికి వారసుగా చేస్తాడు. యోహాను సువార్త 3:16తో ముగించుకుందాం. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును చెప్పండి ఎంతో ప్రేమించును, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించు. నాకు ఒక ప్రశ్న ఉంది, ఆ ప్రశ్నతో ముగించుకుందాం. ఏంటి ఆ ప్రశ్న అంటే, ఇంతకు ఎవరు నశించిపోతారు? ఇప్పుడే కదా వాక్యం చదువుకున్నాం, ఎవరు నశించిపోతారు? ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక. అంటే ఇప్పుడు నశించిపోయేవాడు ఎవడు? ఎవరైతే ఆయన నమ్మరో, ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచరో, ఎవరికైతే నిరీక్షణ లేదో, ఎవరైతే వారు విమర్శతో ఉన్నారో, ఎవరైతే ప్రభు మీద ఆధారపడలేకపోతున్నారో వారు నశించుతారు. నీవు నేను కాదు, నీవు నేనైతే ఆయన మనం ప్రేమిస్తున్నాడని ఎరిగి ఆయన యందు విశ్వాసం ఉంచి నశింపక నిత్య జీవానికి మనమందరం ఏమై ఉన్నాం తెలుసా? వారసులమై ఉన్నాం. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి మూలంగానే. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. మీ ఘననామనికే కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడారు తండ్రి. నలిగిన నాయన, ఇరిగిన నాయన, హృదయాన్ని మనసుని ఎరిగిన దేవుడు. ఆ ప్రార్థన ఆలక్ష్యం చేయనన్నావు తండ్రి, ఆ మనవి ఆలక్ష్యం చేయనన్నావు తండ్రి. దాని వినుటకు సమీపంగా ఉన్నారని సెలవిచ్చారు. విశ్వసించిన వారు నాయన నశించరని సెలవిచ్చారు. అయ్యా, నిన్ను నమ్మిన వారు దిమనస్సు లేక నాయన, అయ్యా ఏక మనసుతో నాయన, సందేహం లేక నాయన, విశ్వసించే సంఘముగా, సేవగా, వ్యక్తులుగా, కుటుంబాలుగా మమ్మల్ని చేయటండి. ప్రభా నీ కొందనాలు. మాకు కలుగు ఆపదలు ఉన్నాయి, కానీ తప్పించడానికి నాయన సర్వశక్తి గల దేవుడు నువ్వు ఉన్నావు. మహోన్నతుడైన దేవుడు నువ్వు ఉన్నావు. మహాదేవుడిగా నువ్వు మాకున్నావు నాయన. మమ్మల్ని తప్పించడానికి, ఇడిపించడానికి, మాకు కలిగిన భయాలన్నిటిలో నుండి, మాకు కలిగిన శ్రమలన్నిటిలో నుండి మేము తప్పించబడేవారు నాయన, విడిపించబడేవారు నాయన. కారణం మీరు మాకు తండ్రిగా, దేవుడిగా, ప్రభువుగా ఉన్నారు. మాకు రక్షకుడిగా, విమోచకుడిగా ఉన్నారు. మమ్మల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నారు. అందుకే నాయన అయ్యా 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 మేము నశించక నిత్య జీవాన్ని పొందినట్లుగా నీ కృపను మాకు అనుగ్రహించారు నాయనా. నాయన కూడి ఉన్న ప్రజలందరూ కూడా నీ ప్రజలయ్యా, నీ పిల్లలమయ్యా. మాలో ఎక్కడైతే అపనమ్మకం ఉందో, అవిశ్వాసం ఇంకా మమ్మల్ని వేలుతుందో దాన్ని పెళ్లగించి విశ్వాసంలో స్థిరులుగా చేయండి. సందేహం లేకుండా నాయన స్థిర మనసును దయచేయండి, స్థిర బుద్ధి దయచేయండి. అయ్యా 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 నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడా, నీ మాటలు వినించండి, మా హృదయాలు నాటండి, నీరు కట్టండి, ఫలింపు దయచేయండి నాయన. ఫలభరితంగా ఆ మాటలు ఉండినట్లుగా సహాయం చేయండి నాయన. నాయన అదిగో నా తండ్రి, మీ వాత వేయబడిన మనస్సాక్షి మాలో లేకుండా, దిమనస్సు మాలో లేకుండా, సందేహం మాలో లేకుండా, అపనమ్మకం మాలో లేకుండా, అవిశ్వాసం మాలో లేకుండా నాయన ఏది ఉండకూడదని సెలవిస్తున్నారు. అది కూడి వచ్చిన ఏ వ్యక్తిలో కూడా కనపడకుండా లయమైపోనుగాక, నిర్మూలమైపోనుగాక, తునాతునుకులైపోనుగాక, తుత్తిరిలా అగునుగాక. ప్రతి వారు నీ సొత్తు నాయన, ప్రతి వారు నీ సొత్తు నాయన. నీ స్వరక్తం ఇచ్చి కొనబడిన వారయ్యా, నీ రక్షణానందం కలిగిన వారయ్యా, విమోచనానందం కలిగిన వారయ్యా నాయన. ధైర్యం కలిగిన వారు, విశ్వాసం కలిగిన వారు, నిరీక్షణ కలిగిన వారు, విజయము కలిగిన వారు, అందును బట్టి నీ నామముని కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇంకొన్ని మీ దాసుని బలంగా ఘనంగా నిలబెట్టి మీ ఆత్మ చేత నడిపించి ఎత్తబడుతున్న మాటలు సంఘం ఫలభరితంగా ఫలింపు దయచేసి క్షేమాభివృద్ధి, ఆత్మీయాభివృద్ధి, ప్రేమాభివృద్ధి, ఆశీర్వాద అభివృద్ధి, ఆరోగ్యాభివృద్ధి, సమాధాన అభివృద్ధి, నిత్యానంద అభివృద్ధి, నిత్య జీవాభివృద్ధి పొందినట్లుగా నీ కృపాక్షేమాన్ని మాకు అనుగ్రహించి మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని. బలహీనగా ఎవరైతే ఈ స్థలంలో ఉన్నారో వారందరినీ మీరు రక్తప్రోక్షంతో ముద్రించండి. మీ గాయపడిన హస్తంతో తాకిన ఆయన అయ్యా సర్వ శరీరంలో సంపూర్ణ స్వస్థత అనుగ్రహించి మహిమ పొందమని యేసు నామమున అడిగి పొందున్నాం పరమ తండ్రి. ఆమేన్.